జీరో మాస్. దీని పేరు జీరో మాస్. దోమల్ని జీరో మాస్. మామూలుగా మీరేం చేస్తారు, ఓడొందీలు కాయిల్సే పెట్టుకుంటారు. మనం ఏం చేస్తాం, సిగరెట్ స్మోకింగ్ సిగరెట్ తాగితే అనారోగ్యం ఉంటుంది. దానికన్నా ప్రమాదకరమైంది కాయిల్. దాని మీద ప్రజలకు కానీ ఎవరికి దృష్టి లేదు. మనం కాయిల్ తీసుకుంటా పెట్టుకుంటాము, అవి పీలుస్తాము, ఊపిరితిత్తులు పాడటం, దగ్గు, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కారణం అదే. తలనొప్పి, అన్ని రకాల రుగ్మతలు పిల్లలు కూడా పడదు. దీనికోసం ఏంటంటే న్యాచురల్, మన భారతీయ గ్రంథాల్లోనే న్యాచురల్గా ఏంటంటే తులసి మొక్క వాడతాం. తులసి ప్రమాదం కదా. తులసి, వేప చెట్టు, వేపంతరికి ఉపయోగం కదా. అలాగే దేవదారు మొక్క, యూకలిప్టస్, జామాయిలు మనకి 5 రోజులు చేస్తుంది. ఇది కాకుండా అడవి జామాయిలు ఉంటాయి, బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చేస్తారు. అడవి జామాయిలు, దేవదారు, తర్వాత లెమన్ గ్రాస్, మన దగ్గర కూడా పండిస్తున్నారు కదా లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి. ఇవన్నీ కలిపి వీటిలోంచి ఆయిల్ తీసారు. 8 రకాల పంటలోంచి ఆయిల్ తీసి ఈ ఆయిల్తో ఈ జీరో మాస్ తయారు చేశారు. ఈ స్ప్రే రూమ్లో కూడా స్ప్రే ఉంది. ఈ స్ప్రే ఏంటంటే ఇప్పుడు మనకి కొంతమంది ఇళ్లలో ప్లేట్లు ప్లగ్లో పెట్టుకుంటాం. ఇదేం చేస్తామంటే రూమ్లో మనకి బెడ్రూమ్ ఉంది, ఆ కార్నర్లో ఇలా స్ప్రే చేస్తాం. 4 కార్నర్లో స్ప్రే చేసి ఆ బెడ్ కింద ఇంటి దగ్గర స్ప్రే చేసి ఆ తలుపు క్లోజ్ చేసి ఒక 20 నిమిషాల తర్వాత అది తెల్లవారు ఒక ఫ్లవర్ ఘాట్ ఉంటుంది. యాక్చువల్ ఘాట్ ఉంటే ఒక 20 నిమిషాలు అందుకే. ఆ ఘాట్ ఏంటి మరి దీనివల్ల ఉపయోగం అంటే అందులోకి వచ్చిన దోమకి పక్షవాతం వస్తుంది. దోమకి సెన్స్ ఆఫ్ ఆర్గాన్ పనిచేయదు. ఎప్పుడైతే దోమకి సెన్స్ ఆఫ్ ఆర్గాన్ పనిచేయలేదో అది గుడ్లు పెట్టలేదు. ఇక దానికి పునరుత్పత్తి లేదు కదా, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది. అది పుట్టినా మనకి ఏం కాదు. భారతదేశంలో దోమలు చంపడం కష్టం. ఎందుకంటే మనకి డ్రైనేజ్ రోజు గుడ్లు పెడతానే ఉంటుంది. ఎంత గుడ్లు ఉంటే మళ్ళీ గుడ్లు వచ్చేస్తూనే ఉంటాయి. ఆ పునరుత్పత్తి జరగకుండా ఉండాలి. దోమ ప్రధాన లక్షణం ఏంటంటే విషజ్వరాలు తీసుకోవాలి. డెంగ్యూ తీసుకొచ్చేస్తుంది. దోమల వల్ల కదా జ్వరాలు వచ్చేది. వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ కావాలంటే ఇది మన ఇంట్లో స్ప్రే చేసుకుంటే ఒకవేళ దీని ఆర్గాన్ పనిచేయదు. ఒకవేళ మనం చూస్తే మనకి మనకి తెలియదు, దానికి తెలియదు. దాని నుంచి మనకి జ్వరం రాదు. మనం సేఫ్గా ఉంటాం, ఎక్కువ ఫ్రెండ్. అలాగే వాషింగ్ ఉంటుంది, 6 బయట పడుకుంటాం. వాటి వల్ల దోమల సమస్య మీ పక్కన ఉద్యోగులకు రాసుకుంటున్నారు. బ్యాడ్ స్మెల్ లేదు, స్మెల్ భరించలేదు, కాళ్ళకి రాసుకుంటారు. ఆఫీసులో లాగా రాసుకుని కొడుకోవాలి. అది తెలుగు జిడ్జిడ్గా ఉంటుంది. మీకు రాసుకుని ఓడమోసం జిడ్డుగా ఒక రకంగా ఎలర్జీగా ఉంటుంది. ఇది ఏమన్నా ఉందా మీకు? రాసుకుంటే ఏమన్నా ఎలర్జీ ఉందా? న్యాచురల్గా ఉంటుంది, స్మెల్ బాగుంది. ఒక్క దోమ కూడా మనకు హ్యాపీగా నిద్రపోతుంది. కాబట్టి ఇది ఈ ప్రోడక్ట్ని మనం టీవీలో యాడ్ చేయడం కాదు, ప్రజల్ని